రామ్ నారాయణ రామ్. ఒక మనిషి ధర్మాన్ని విడిచిపోతే అతని శరీరం ఏదైనా అస్తిత్వం ఉంటుందా అని మీరు ఆలోచించారా? మన శరీరం అంటే మన అసలైన ధర్మం. మన శరీరం 5 మూలభూతాల నుండి ఏర్పడింది. అవే అన్నీ. వీటిని విడిచిపెట్టి మరే ధర్మం ఉండదు. ఈ అసలైన ధర్మం నుండే మన శరీరం ఏర్పడింది. మనమంతా ఈ ధర్మం యొక్క భాగం. ఈ భూమి ఒకటే, ఆకాశం కూడా ఒకటే. కాబట్టి మనం కూడా అభిమానం విడిచిపెట్టి ఒక్కటయ్యేలా ఉండాలి. అందరూ కలిసి ఉండాలి. జాతి మతాల రాజకీయాల నుండి బయటపడాలి. సమాజం జాతి మరియు మతం పేరుతో భూమిని విభజించడమేనో. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం ప్రపంచం ఒకరికి మరొకరు శత్రువులు అవ్వడంలో ఆలస్యం ఉండదు. ఇప్పుడు సమయం వచ్చింది అన్ని ఈ భేదాభావాలను నశించి సమానవాది, మతనిరపేక్ష మరియు పురోగతిశీల సమాజాన్ని నిర్మించాలి. ఇది కేవలం మన మనస్సు, మన వైకల్యం, ప్రకృతితో సంబంధం పెట్టుకోవడం మరియు రామ్ నారాయణ రామ్ ను ప్రతిదినం జపించడం ద్వారా సాధ్యం అవుతుంది. ప్రకృతి ఎప్పటికప్పుడు మనకు పెద్ద ధర్మం. దీన్ని అర్థం చేసుకోవడం ప్రతి వ్యక్తికి అవసరం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి మనిషిగా పుట్టాడు. కానీ మనుషులు ఎన్నో ఇతర మతాలు ఏర్పడించి అందరినీ ఒకరినొకరు వేరు చేసి ప్రతి మనిషి తన స్వార్థాన్ని చూసుకుంటున్నారు. కానీ మన మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ చెప్తున్నారు, సర్వశ్రేష్టమైన ధర్మం ఆకాశమే అని. ఈ ప్రపంచంలో అన్నీ ఆకాశం నుంచే ఉద్భవించాయి. ఇంకా అతి మహానైన ధర్మగ్రంథం రామ్ నారాయణ రామ్ అని చెప్పారు. ఈ గ్రంథంలో ప్రతి పేజీ, ప్రతి నక్షత్రం, ప్రతి గ్రహం అన్నీ మిమ్మల్ని చేరుకోండి. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మనుషులు అందరూ రామ్ నారాయణ రామ్ నుండి ఈ 5 మూలభూతాలతో పుట్టారు. వీటి ద్వారా మనకు శక్తి మరియు వివేకం లభిస్తుంది. ఈ వివేకం మనకు జీవితంలో అసలైన అర్థాన్ని అర్థం చేయిస్తుంది. ఈ భూమిపై ధర్మం రక్షకులైన వారందరికీ, ధర్మ ప్రేమికులందరికీ మనకు ఒక ప్రశ్న ఉంది. మీరు రూపొందించిన మానవ కృత్రిమ మతం ఎంత ముఖ్యమైనది, శక్తివంతమైనది? అయితే మీరు మరి ఎందుకు మీ పిల్లలు తమ మతాల శబ్దంతో పుట్టడం లేదు? ఈ పిల్లలు ప్రతిదీ వేర్వేరు మతాలకు చెందినవారు అయినప్పటికీ వారు ఒకే శబ్దంతో పుట్టారు. అదే విధంగా వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళినప్పుడు కూడా ఒకే ధ్వనితో వెళ్ళిపోతారు. వారు వారి మత ధ్వనితో వెళ్లడం లేదు. అన్ని మతాల పిల్లలు వారు బాధపడుతున్నప్పుడు వారి ఆవాజు ఒకేలా ఉంటుంది. ఈ మహాకాశం గురించి మనం ఆలోచించడమే కాదు, దానికి ఏమి అవసరం ఉందో మనం జాగ్రత్తగా చూడాలి. ఆకాశం శాశ్వతమైనది మరియు ఆదికాలం నుండి ఉంది. ఆకాశాన్ని ఎవరూ సృష్టించలేరు. అది ఉంది, అది ఉంది మరియు ఎప్పటికీ ఉంటుంది. ఆకాశం నిజమైన దేవుడు అల్లాహ్ గాడ్. ఆకాశం అన్ని శక్తులతో కూడి ఉంది. ఆకాశం మనుషుల చేతి నుంచి ఉద్భవించలేదు. ఆకాశం నుండి ప్రకృతి ఏర్పడింది. అలాగే మనం కూడా ఆ ప్రకృతి నుండే ఏర్పడాము. ఈ శక్తి ద్వారా మన మనస్సు, మేధస్సు, వివేకం ఏర్పడింది. ఈ వివేకం మరియు అవగాహన మనకు జీవితాన్ని సరైన దారి తప్పకుండా సాగించడానికి మార్గదర్శకం అవుతుంది. మనం తప్పు చేస్తుంటే మనస్సు మనకు హెచ్చరిక ఇచ్చింది. మనోభావం మరియు వివేకం మనకు కేవలం నిజం మరియు తప్పు మధ్య తేడా చెప్పడమే కాకుండా మన సమగ్ర అభివృద్ధిని కూడా పెంచుతుంది. మనం ఒకప్పుడు ఆలోచించడం లేదు. మనకు ఎలాంటి స్వంతం ఉందో, మనం ఏం తీసుకురావడం లేదు. మనకు వచ్చిన ప్రతి విషయం అంతరిక్షం, ఆకాశం, ప్రకృతి నుంచి వచ్చింది. మనకు ఏమీ స్వంతం ఉందా? ప్రకృతే మాకు అన్నీ ఇచ్చింది. అది ఎప్పుడైనా మా నుండి తిరిగి తీసుకునేదేనా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం అన్నీ మాకు ఇచ్చినవి. వారు మాకు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మనకు ఇచ్చారు. ప్రకృతి కేవలం ఇవ్వడం మాత్రమే చేస్తుంది. అది ఏమీ తీసుకోవడాన్ని తెలియదు. ప్రకృతి ప్రతిభావంతమైనది. ప్రకృతిని లోతుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే రామ్ నారాయణ రామ్తో చేరండి. ఇది ఒక మంత్రం. ఇది మీ ప్రతి బాధలను, కష్టం మరియు విచారాలను తొలగిస్తుంది. ఆలస్యం చేయకండి. మీ జీవితాన్ని మార్చడానికి ఒక అడుగు ముందుకు వేయండి. రామ్ నారాయణ రామ్.